కూడా ఉండేలా మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. అయితే వాటిని ఏం చేయాలి, ఎలా మనం భద్రపరచుకోవాలి, ఎలా వాడుకోవాలి, ముఖ్యంగా ఈ అక్షింతలు అలాగే 5 దీపాలు అనేవి ఎప్పుడు వెలిగించుకోవాలి, ఈ పూజ అనేది ఇంట్లో ఆ రోజు మనం ఎప్పుడు ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా డీటెయిల్గా అయితే చూద్దామండి. మనం ఈ పూజ అనేది ప్రత్యేక పీఠం అవసరం లేదండి. మన పూజా మందిరంలోనే రాముల వారి పటం అనేది మనం పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే మనకి అందిన అక్షింతలు అయితే ఏం చేయాలి అన్న విషయానికి వస్తే, మనకి కొద్దిగా అక్షింతలు అనేవి బియ్యం అనేవి ఎక్కువే తీసుకుందామండి. మనకి చాలా అనేవి పెట్టుకుంటే మనం వాళ్ళకి, మన భావితరాల వాళ్ళకి కూడా మనకి హెల్ప్ అవుతుంది. చాలా జాగ్రత్తగా పెట్టుకోండి ఈ అక్షింతలు అనేవి. వీలైతే బీరువాలో పెట్టుకోండి, ఎందుకంటే రాముల వారి అక్షింతలు కదండి, రాముల వారి పాదాల చెంత ఉన్న అక్షింతలు. వీటిని పుట్టినరోజులప్పుడు కానీ, లేకుంటే పెళ్ళికి తలంబ్రాలు అనేవి మనం వేస్తాం కదండి, ఆ తలంబ్రాలలో కొద్దిగా వేసుకోవాలి, అంటే స్వామివారి ఆశీస్సులు ఉన్నాయి అక్కడ అని. దాంతోపాటుగా నామకరణాలు కానీ, పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు కోసం మనం ఆశీర్వదించడానికి, ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఇలా వాటిని మనం ఉపయోగించుకోవడం వల్ల చాలా మంచిదండి. కొన్ని అక్షింతలు మనం అన్నిసార్లు వాడలేం కాబట్టి ఇచ్చిన కొన్ని అక్షింతల్లో మనం ఇంట్లో అక్షింతలు అనేవి కలుపుకోవాలండి. కొద్దిగా ఆవు నెయ్యిని, పసుపుని, కొద్దిగా కుంకుమ అనేది కూడా వేసుకోవాలి శాస్త్రం కోసము. అలాగే ఈ అక్షింతలు ఎన్నేళ్ళైనా కూడా ఏమీ కాకుండా ఉండటానికి అందులో పచ్చకర్పూరం అనేది వాడుకోవాలండి.